బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న ప్రజాపాలన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు పలువురు మంత్రులు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రారంభించనున్న పథకాల అమలు తీరుపై ఈ సందర్భంగా వారు దిశానిర్దేశం చేశారు. 6 గ్యారంటీల అమలు కోసం అనుసరించాల్సిన ప్రణాళికను ఈ సందర్భంగా వివరించారు మంత్రులు. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అధికారం చేపట్టిన 2 రోజుల్లోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆయన విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృధా చేసిన కేసీఆర్ కేవలం 400 ఎకరాల తన ఫామ్ హౌస్ కోసమే పనిచేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కున్నారని, తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 2 రోజుల్లో అమలు చేసే చరిత్ర ఎక్కడ లేదు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 100 days లోపే ఆ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. లాంచ్ చేయడంతో పాటు విధ్వంసమైన తెలంగాణని బాటలు గాడిలో పెడుతూ ఏ డిపార్ట్మెంట్ చూసినా నష్టాల బారినే ఉన్నది. 1000 కోట్లలో 400 ఎకరాల ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ కాలువలు తీయలే. అది వాస్తవమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే అది ఎంత ఇన్సల్ట్ టు తెలంగాణ